హలో ఎవరీవన్, వెల్కమ్ టు ప్రభాస్ ఫ్రమ్ శివాల్. కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ తేదీ చూసుకున్నట్లయితే 22/2/2026. అలాగే ఈ రోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా మనం కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. దిక్కు నక్షత్రం కుక్కర శాస్త్రం ఆధారంగా చెప్తున్నాం. అలాగే ఈ రోజు శుక్రవారం శుక్లపక్షం. టుడే 99% విన్నింగ్ కలర్స్ అయితే చెప్తున్నాం. ఇక నక్షత్ర విషయం చూసుకుంటే ఉత్తరభద్ర, రేవతి ఈ 2 నక్షత్రాలు అయితే నడుస్తాయి ఈ రోజంతా. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో నచ్చినట్లయితే నా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి. డిస్క్లైమర్ విషయానికొస్తే గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేకాని ఇటువంటి జోదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. అలాగే ఈరోజు జామున్ విషయానికొస్తే మొదటి జాము చూసుకున్నట్లయితే మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అయ్యి 8:24 అయితే ఎండ్ అవుద్ది. అలాగే ముసి రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ అంటే తెల్ల చెవులు, తెల్ల తోకలు చేసి ఉండాలి. అలాగే ఇంకా మనం చూపుల విషయానికొస్తే చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి ఎర్రడేగ, కోడి కాకిడేగ, కోడి రసంగి, కోడి ఎర్రకెక్కర, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర బ్రాస్, కోడి ఎర్ర సవల, కోడి ఎర్ర పింగళి, కోడి చూపు పచ్చకాకిడేగ, కోడి చూపు డేగ పెట్టమారు, కోడి చూపు ఎరుపు మించిన కాకిడేగ పర్ల. ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులన్నీ కూడా విజయాలు సాధించడానికి చూపులకి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఈ మొదటి జాములో. అలాగే మనం చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు నలుపులు. నెమలి చూపు అంటే నల్ల కుసి లేదా నల్ల బొంగు గట్టి కుసి ఉండాలి. అలాగే మనం కొన్ని రంగులు అయితే చెప్తాను నేను. రంగులు చూసుకున్నట్లయితే నెమలి కాకి, నెమలి సవల, నెమలి పింగళి, నెమలి పచ్చకాకి, నెమలి అబ్రాస్, నెమలి తెల్ల కక్కర, నెమలి పాలబ్రాస్, నెమలి చూపు బూడిద రంగు మైల, నెమలి చూపు కాకిడేగ పర్ల, నెమలి చూపు పచ్చకాకి పెట్ట. మరి ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకి అయితే ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రెండో జాము చూసుకున్నట్లయితే టైమింగ్స్ చూసుకున్నట్లయితే 8:24 స్టార్ట్ అయ్యి 10:48 అయితే ఎండ్ అవుద్దండి. 10:48 అయితే ఎండ్ అయిపోతుంది. అలాగే మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి లేదా నెమలి కాకండి, లేదా నెమలి సవల ఎదర కోడి పేకలు వేసుకున్నా పర్లేదు. అదైనా పెట్టుకోవచ్చు. అలాగే మన చూపులు కూడా గెలిచే రంగులు అంటే విజయాలు సాధించే రంగులు చూసుకున్నట్లయితే నేను కొన్ని రంగులు అయితే చెప్తాను చూడండి ఒకసారి. నెమలి కాకి, నెమలి సవల, నెమలి పింగళి, నెమలి పచ్చకాకి, నెమలి అబ్రాస్, నెమలి తెల్లకెక్కర, నెమలి పాలబ్రాస్, నెమలి బూడిద రంగు మైల, నెమలి చూపు కాకిడేగ పర్ల, నెమలి పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకైతే గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపులు అనేవి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కోడి చూపు ఎర్ర కాకిడేగ, కోడి కాకిడేగ, కోడి రసంగి, కోడి ఎర్రకెక్కర, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర బ్రాస్, కోడి ఎర్ర సవల, కోడి ఎర్ర పింగళి, కోడి చూపు పచ్చకాకిడేగ, కోడి చూపు డేగ పెట్టమారు, కోడి చూపు ఎరుపు మించిన కాకిడేగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక మూడో జాము చూసుకున్నట్లయితే 10:48 నుండి 1:12 వరకు కూడా జరుగుతుంది. అలాగే ముసి రంగు మనం పెట్టుకోవాలంటే కోడి పింగళండి. కోడి పింగళి అంటే తెల్ల తోకలు, తెల్ల రెక్కలు ఉండాలి. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి అబ్రాస్, కోడి తెల్లకెక్కర, కోడి పాలబ్రాస్, కోడి బూడిద రంగు మైల, కోడి కాకిడేగ పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకి అయితే గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి ఎర్ర డేగ, నెమలి చూపు కాకిడేగ, నెమలి చూపు రసంగి, నెమలి ఎర్రకెక్కర, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్ర బ్రాస్, నెమలి ఎర్ర సవల,
నెమలి ఎర్ర పింగళి, నెమలి పచ్చకాకిడాక, నెమలి డాగ పెట్టమారు, నెమలి ఎరుపు మించిన కాకిడాపర్లు ఇవన్నీ కూడా నెమలి చూపు అండి. నెమలి చూపు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ 4 జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి 3 జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే 4 జామ్ చూసుకున్నట్లయితే 1:12 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 3:36 నిమిషాలకు అయితే ఎండ్ అవుతుందండి. అలాగే మనం ఈ 4 జామ్లో ముసిరంగు కూడా చూసుకున్నట్లయితే కాకి డాగ ముసిరంగు అండి. కాకి డాగ అంటే మీకు డౌట్ వస్తుంది కోడి చూపు నెమలి చూపు అని. కోడి చూపు నెమలి చూపు అని కాదు కానీ జోట్లో ఏది ఎరుపు అయితే అది పట్టుపోద్దండి. అలాగే మనం కొన్ని రంగులు అయితే చెప్తానండి. అలాగే ఎరుపులు ఏంటనేది మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రడాగ, కాకిడాగ, రసంగి, ఎర్ర కేకర, ఎర్రమైల, ఎర్ర అబ్రాస్, ఎర్ర సవల, ఎర్ర పింగళి, పచ్చకాకిడాగ, డాగ పెట్టమారు, ఎర్ర కాకిడాపర్లు ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. చూపులకు గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం చూపులకి ఓడిపోయే రంగులు కూడా చూసుకున్నట్లయితే కాకి, సవల, పింగళి, పచ్చకాకి, అబ్రాస్, తెల్లకెక్కర, పాలబ్రాస్, బూడిద రంగు మైల, కాకిడాపర్ల, పచ్చకాకి పెట్ట మరి ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ 4 జాములు ఇవన్నీ నలుపులండి. నలుపు చూపు అంటే ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 5వ జాము చూసుకున్నట్లయితే 5వ జాము ఆఖరి జాము 3:30 నిమిషాల కంటే 3:30కి స్టార్ట్ అయ్యి 6 గంటల వరకు కూడా జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకే ఎండ్ అయిపోతుంది. మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి చూపు పింగళ, నెమలి చూపు పింగళ అండి, నెమలి పింగళ లేకపోతే పెట్టుకోవచ్చు. అలాగే చూపులో కూడా గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి కాకి, నెమలి సవల, నెమలి పింగళి, నెమలి పచ్చకాకి, నెమలి అబ్రాస్, నెమలి చూపు తెల్లకెగర, నెమలి చూపు పాలబ్రాస్, నెమలి చూపు బూడిద మైల, నెమలి చూపు కాకిడాపర్ల, నెమలి చూపు పచ్చకాకి పెట్టమారు ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. ఇవన్నీ కూడా చూపులకి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. నెమలి చూపు అనేది నలుపులు. అలాగే చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపులు అండి. కోడి చూపు అంటే తెల్ల రేఖలు తెల్ల తాకులు వేసుకుని ఉండాలి. కోడి చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. కొన్ని రంగులు అయితే చెప్తానండి. కోడి ఎర్రడాగ, కోడి కాకిడాగ, కోడి రసంగి, కోడి ఎర్రకెక్కర, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర అబ్రాస్, కోడి ఎర్ర సవల, కోడి ఎర్ర పింగళి, కోడి పచ్చకాకి డాగ, కోడి డాగ పెట్టమారు, కోడి చూపు ఎరుపు మించిన కాకిడాపర్ల ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా ఈ 5వ జాములో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక నక్షత్ర విషయానికి వస్తే 2 నక్షత్రాలు అయితే నడుస్తాయి కదండి. ఇప్పుడు మొదటి నక్షత్రం అయితే చూసుకోవచ్చు ఉత్తరభద్ర టైమింగ్స్ కూడా చూసుకున్నట్లయితే 19/2/2026 అలాగే రాత్రి 9:47 నుండి స్టార్ట్ అయ్యి 20/2/2026 రాత్రి 9:11 వరకు కూడా జరుగుతుందండి ఈ ఉత్తరభద్ర నక్షత్రం అనేది. అలాగే చూపులు కనుక అది కానీ గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నక్షత్రంలో నెమలి, పింగళి, డాగ్ అండి. నెమలి, పింగళి, డాగ్ అనేది గెలిచే రంగులు. అలాగే వీటికి ఆపోజిట్గా ఓడే రంగులు కూడా ఉంటాయి కదండి. కోడి కాకి నెమలి మీద ఓడిపోతాయి. నెమలి కాకి పింగళ మీద ఓడిపోతాయి. నెమలి కాకి డాగ్ మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. ఇది ఒక నక్షత్రం అయింది. మరొక నక్షత్రం కూడా మనం చూసుకున్నట్లయితే మరొక నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం అండి. రేవతి నక్షత్రం టైమింగ్స్ కూడా చూసుకున్నట్లయితే 20/2/2026 రాత్రి 9:11 స్టార్ట్ అవుతుందండి. 21/2/2026 రాత్రి 8:14 వరకు కూడా ఈ నక్షత్రం అనేది జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పింగళావన్న గౌడు, కోడి, కాకి, పచ్చ కోడి, నెమలండి. అలాగే వీటికి ఆపోజిట్గా ఓడిపోయే రంగులు కూడా చూసుకున్నట్లయితే కోడి పింగళావన్న గౌడు మీద పోతుంది. డాగ కోడి మీద ఓడిపోతుంది. డాగ పింగళి కాకి మీద ఓడిపోతుంది. పింగళి డాగ పచ్చ కోడి మీద ఓడిపోతుంది. డాగ కోడి నెమలి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. అలాగే 5 జాములు 2 నక్షత్రాలు అయితే చెప్పుకున్నాం కదండి. ఇక దిక్కుల విషయానికి వద్దాం. ఈరోజు శుక్రవారం దిక్కులు వచ్చేసి తూర్పు పడమర దిక్కులండి. తూర్పు పడమర దిక్కుల్లో తూర్పు వైపు నుంచి వదిలింది లేదా వచ్చింది విజయం సాధిస్తుంది. పడమర వైపు నుంచి వచ్చింది అపజయం పాలయ్యే అవకాశం అయితే ఉంటుంది.
అలాగే నేను చెప్పింది గాని అర్థమైపోతే మీ స్క్రీన్ మీద ఇస్తాను చూసుకోండి ఒకసారి. అలాగే నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడిదాకా మీరు వీడియో చూసే ఉంటారు. చూసుంటే ఒక లైక్ చేసి నా కంటెంట్ నచ్చుంటే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది వీడియోస్ రూపంలో పెడతా ఉంటాను. అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. ఇంకెవరైనా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.